బ్రేకింగ్ న్యూస్. అల్లూరి జిల్లా పాడేరు మండలం సప్పిపుట్టు గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. ఎత్తైన కొండల మధ్య సుమారు 8 కిలోమీటర్లు ప్రయాణించి గ్రామానికి చేరుకున్న మంత్రులకు గిరిజనులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి దింసా నృత్యంలో పాల్గొన్న మంత్రులు అనంతరం గ్రామంలో మొక్కలు నాటి ఆవకాడో, సీతాఫలం మొక్కలు, రాజ్మా విత్తనాలు గిరిజనులకు పంపిణీ చేశారు. ఈగల్ కార్యక్రమంలో భాగంగా గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. సప్పిపుట్టు గ్రామానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని, గిరిజనులు గంజాయి సాగును వదిలి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయడం అభినందనీయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గిరిజనులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, గంజాయి నిర్మూలనపై ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, గ్రామాల్లో ఈగల్ బృందాలు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని మంత్రులు తెలిపారు. ఇక్కడికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఏదైతే ఇక్కడ ఉన్న గిరిజనులు కానీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న చాలా మంది ఈ గాంజా సాగుని పక్కన పెట్టి ఏదైతే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి ఈరోజు అలవాటు పడటమే కాకుండా వాళ్ళు ధైర్యంగా బతికేదానికి ఒక ఆస్కారం కల్పించిన ఎన్డీఏ గవర్నమెంట్కి వాళ్ళు థ్యాంక్స్ చెప్పే కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు చాలా మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఈ గ్రామాల్లో మేము పెట్టుకున్నాం. ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళందరినీ కూడా కిందకి పిలిచి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు కావాలని ఇక్కడ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో వాళ్ళ స్థితిగతులన్నీ తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ముందుకు వచ్చి మేము గాంజా సాగు మానేసాము, ఈరోజు మాకు గవర్నమెంట్ ఇస్తున్న ఈ మొక్కలన్నిటితో కూడా మాకు జీవనోపాధి చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. జీరో కల్టివేషన్ చేసి ఈరోజు మా అందరికీ సహకరిస్తున్న ఇక్కడున్న అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా ఈగల్ యంత్రాంగానికి, మా పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.